టైమ్స్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం. పొన్నారం గ్రామంలో విచ్చలవిడిగా అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియా. ఆర్ఎంపీ పీఎంపీలపై దాడులకు నిరసనగా గ్రామీణ వైద్యులు శాంతియుత ర్యాలీ. ఏపీలో సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. మాగంటి సునీతను కలిసిన కేటీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని విక్టరీ టాకీస్ లైన్లో సీఎం సిల్క్ దగ్గర రుక్మిణి సిల్క్ 3 రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని సీఎం సిల్క్ రుక్మిణి సిల్క్ యజమాని హరి డాక్టర్ చందనాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కర్నూలులో అందమైన చీరలు, సిల్క్ చీరలు రుక్మిణి సీఎం సిల్క్ షాపులలో దొరుకుతుందని, ప్రజలకు అందుబాటు ధరలలో చీరలు లభ్యమవుతాయని హరి డాక్టర్ చందనాలు తెలిపారు. कपड़ा अच्छा है, कपड़ा अच्छा है। శారీస్ చాలా బాగుంటాయి. రెగ్యులర్ కస్టమర్ ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా కూడా రెగ్యులర్గా ఉంటాను. చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, చాలా రీజనబుల్ ప్రైజెస్లో. థ్యాంక్ యూ. అయ్యా, ఫస్ట్ నేను నా మ్యారేజ్కి వచ్చినాను, అంటే 4 years బ్యాక్ వచ్చినాను ఇక్కడికి. సో అన్నీ నా మ్యారేజ్కి వచ్చిన అన్నీ శారీస్ మొత్తం ఇక్కడే ఉన్నాయి అనమాట. లైక్ 150 మొత్తం చాలా బాగున్నాయి. సో అది నచ్చి ఇప్పుడు మా చెల్లెలు కూడా ఇక్కడికే తీసుకొని వచ్చినాను అనమాట. 4 years అక్కడ కూడా. సో ఎక్స్పెక్ట్ చేసినాం ఇంకా మోర్ కలెక్షన్స్ బాగా వచ్చింది, రేట్స్ కానీ అన్నీ. ఇప్పుడు యానివర్సరీ జరుగుతుంది మా లక్ అనమాట. ఈ 15 to 17 2 days అనగా. సో చూస్తున్నాం, ఇప్పుడే వచ్చినాము చూసినాం. ఫ్యాన్సీ కూడా బాగున్నాయి. అండ్ రుక్మిణి కూడా ఇప్పుడు కర్నూలులో చూస్తే కానీ ఎవరైనా చెప్తే కూడా ఫస్ట్ అడిగితే కానీ ఎక్కడికి వెళ్ళాలి అంటే కానీ రుక్మిణి అని చెప్తున్నారు ఫస్ట్ నెంబర్ 1గా. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తూనే వచ్చి దాన్ని చూసి కొనుక్కున్నామని. బాగున్నాయి, ప్రైజెస్ అప్పుడు ఉన్న ప్రైజెస్ చూసి అప్పటికి ఓకే. ఇప్పుడు కూడా వచ్చి చూస్తున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా పట్టు అన్నీ పైన ఉన్నాయని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళి చూస్తే తెలుసు. ఫ్యాన్సీ అయితే ఇప్పుడు వరకు చూసిన వరకు అయితే అన్నీ బాగున్నాయి. నా పేరు కవిత, లోకలే. అందరికీ నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చందన. అందరికీ నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చందన. మేమైతే రుక్మిణికి నేను హ్యాండ్ ఓవర్ తీసుకొని 1 year అవ్వడం వల్ల మంచిగా యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ దిస్ యానివర్సరీ అనేది కొంచెం హ్యూజ్గా పెద్ద కలెక్షన్స్తో కాస్ట్లీ శారీస్ అండ్ డిఫరెంట్ ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్, అలానే టస్సర్ శారీస్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఈ యానివర్సరీ సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నాము. దాంతోపాటు మా దగ్గర కంచిపట్టు శారీస్ అనేది హై రేంజ్ ప్రీమియంగా ఈసారి ఆల్మోస్ట్ 1.5 lakhs 2.5 lakhs వరకు రీస్టాక్ చేశాము. అందుకు యానివర్సరీ సెలబ్రేషన్స్లో డిఫరెంట్ కలెక్షన్స్ యాడ్ చేయాలని. అండ్ దాంతోపాటు ఏంటంటే కర్నూలు అనేది ఇట్స్ నాట్ ఎ టౌన్ అన్నట్టు కాకుండా సిటీ కల్చర్ రావాలి అనే ఒపీనియన్తో మేము యానివర్సరీ అనేది హైలైట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాక్టర్ చంద్ర
ఇది ఒక 3 days ఓకే యానివర్సరీ అనేది మనకి 3 days పాటు జరుగుతుంది, 15th, 16th and 17th. అండ్ దాంతోపాటు ప్రతి శారీ ఆన్ పర్చేస్ ఆఫ్ ఎనీ శారీ, ఏ శారీ తీసుకున్నా కూడా 500 రూపీస్ అనేది ఆఫ్ అవుతుంది. అంటే ఈవెన్ 2500 శారీ తీసుకున్నా మనకి 2000 రూపీస్కే వస్తుంది, 10,000 శారీ తీసుకున్నా 9500కి రావడం. మరి వీవర్స్ ప్రైసెస్ కాబట్టి మేము ఏది అనేది హై ప్రైసెస్ చేసి 60%, 70% డిస్కౌంట్స్ ఏది ఉంటుంది, డైరెక్ట్ ప్రైసెస్తో వస్తాయి. ఆన్ దట్ ప్రైసెస్ వీఆర్ పుట్టింగ్ ఇన్ యానివర్సరీ ఆఫ్ 500 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీ పీఎంపీలపై దాడులను ఖండిస్తూ దేవరుప్పుల మండల కేంద్రంలో ఆర్ఎంపీ మండల అధ్యక్షులు మేకపోతుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ పీఎంపీ మండల జిల్లా అధ్యక్షులు పసునూరి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యాన్ని అందిస్తున్న తమపై ఐఎంఏ దాడులు చేయడం సరికాదన్నారు. గ్రామీణ వైద్యులపై దాడులు వెంటనే ఆపాలన్నారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రఘు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సతీష్, మండల ఉపాధ్యక్షులు గుండు సుధాకర్, శ్రీను, గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంపీలపై జరుగుతున్నటువంటి ఐఎంఏ దాడులను ఆర్ఎంపీలపై జరుగుతున్నటువంటి దాడులను ఆర్ఎంపీపై జరుగుతున్నటువంటి ఐఎంఏ దాడులను దేవరుప్పుల మండల గ్రామీణ ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యులందరూ పై జరుగుతున్నటువంటి ఐఎంఏ దాడులను నిరసన వ్యక్తపరుస్తూ ఈరోజు మండల కేంద్రంలో మీటింగ్ ఏర్పడడం, అంబేద్కర్కు పూలమాల వేసి మా బాధను వ్యక్తపరచడం జరుగుతున్నది. ఇందులో ముఖ్య భాగం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో మేము వైద్యం చేసుకుంటూ ప్రజలకు మమేకమై 24 గంటలు వైద్య సేవ అందించుకున్నటువంటి గ్రామీణ వైద్యులను ఆర్ఎంపీ పిఎంపీలపై జరుగుతున్న ఐఎంఏ వాళ్ళు చేస్తున్న దాడులను నిరసనగా ఈరోజు నిరసన వ్యక్తం చేసుకోవడం జరిగింది. మరి అలాగే గతంలో దాదాపు ఒక నెల 2 నెలల నుంచి జిల్లాలో అన్ని మండలాలలో కూడా ఐఎంఏ వాళ్ళు ఆర్ఎంపీలపై అకృత్యతో ఈ యొక్క దాడులను నిర్వహిస్తున్నారనేది కూడా మా యొక్క ఆవేదన. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి గ్రామాలలో బడి గుడి ఉన్నదో లేదో కానీ ఆర్ఎంపీ డాక్టర్లు లేని గ్రామం లేదనేది కూడా నేను ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందించి మరి ఆర్ఎంపీలకు గతంలో ఒప్పుకున్న విధంగా ఐడి కార్డులు కానీ సర్టిఫికెట్లు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇస్తానని అన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అదే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా గ్రామీణ వైద్యులను ఆదుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి జరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా జిల్లాలో దాదాపు 2-3 రోజుల్లో మా కార్యాచరణ ఉంటుంది. ఒకేసారి మొత్తం రాస్తారోకో చేసి నిరసన కార్యక్రమం జరుపుతామనేది కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా ఐఎంఏ వాళ్ళు, ఎన్ఎంసీ వాళ్ళు ఆర్ఎంపీలపై దాడులను ఆపి మీరు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి గ్రామంలో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని పెట్టండి, అప్పుడు మేము ఊరుకుంటాము. అంతేగాని మీకు చేసే దమ్ము లేదు. కానీ అల్కగున్న ఆర్ఎంపీలపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా నేను వాళ్ళకి సవాల్ చేస్తున్నాను. అతి త్వరలో జిల్లాలో వేసి అప్పుడు మా ఆర్ఎంపీల సత్తా ఏందో అని చూపెడతాం అనేది కూడా నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కవిత ఇవాళ మరోసారి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కవిత విమర్శలు. హరీష్ రావు ప్రైవేట్ గా పాల వ్యాపారాలు పెట్టుకుని పాల రైతుల పుట్ట కొట్టాడు. టెండర్లు లేకుండానే ప్రభుత్వ హాస్టళ్లకు పాలు సప్లై చేసి కోట్లు సంపాదించుకున్నారని కవిత అన్నారు. ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. పార్టీ పెట్టినమా, సంస్థగా ఉన్నామా అన్నది కాదు, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఏం జరిగింది? మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్కి వ్యతిరేకత ఉన్నది. అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది.
అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో. అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం. కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీ హిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కర్నూలు మహానగర అభివృద్ధి కొరకు తోడ్పాటు అందిస్తామని కర్నూలు మున్సిపల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం మనోహర్ రెడ్డి తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలో కర్నూలు మున్సిపల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు డీవీఆర్ హోటల్లో జరగడంతో గొల్ల మధుపై మనోహర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలలో గొల్ల మధుకు 42 ఓట్లు రాగా ఎం మనోహర్ రెడ్డికి 64 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగర మున్సిపల్ పరిధిలోని 107 మంది కాంట్రాక్టర్స్ తమ సమస్యలపై పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని, కర్నూలు మున్సిపల్ కాంట్రాక్టర్స్ అందరూ కర్నూలు మహానగర అభివృద్ధి కొరకు పాటుపడాలని మనోహర్ రెడ్డి కోరారు. సార్కి ప్రెసిడెంట్గా ఇస్తున్నాం మున్సిపల్ అసోసియేషన్ తరఫున. రాముడికి జనరల్ సెక్రటరీగా ఇస్తున్నాం. కోరుచున్నాము. ఎలక్షన్లో గెలిచినా గెలవకుండా ఒకటేసారి మనం ఏమనుకున్నామంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఈ టోటల్గా ఒక అధ్యక్ష పదవికి ఏదైనా సరే దానికి ఒక విలువ లేదు అన్నట్ల ఇది ఒక ఎన్నుకోబడింది. ఎలక్షన్తో పాటు ప్రస్తుతానికి అందరూ ఓట్లు వేసినందుకు, అన్నను గెలిపించినందుకు థ్యాంక్స్. తర్వాత నాకు చిన్న వయసైనా సరే నాకు కూడా 42 ఓట్లు వేసినందుకు అందరికీ థ్యాంక్స్. పేరు పేరున అందరికీ. చిన్న వయసు కాబట్టి అన్న ముందని చేసినారో చేసినారో నాకు తెలియదు. అన్నని గెలిచినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. దాంతో పాటు నాకు వేసినందుకు కూడా థ్యాంక్స్. ఇంకా నేను ఏదైనా బెటర్గా ప్రిపేర్ అయ్యాను. మేమేమంటున్నామంటే ఎవరు గెలిచిన ఎవరు ఓడినా మేమైతే పదవి ఇవ్వాలనుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఎవరు ఓట్లు ఎక్కువ వచ్చినాయో వాళ్ళే ప్రకటిస్తారు ఆ పేరు. అందరూ అది అనుకోకుండా నాకు కూడా అర్థం కావట్లేదు. త్వరలోనే మీరు మేనిఫెస్టోలో ఏ విషయాలతో పెట్టానో అంటే నాకు తెలిసి ఫస్ట్ గడప గడప బిల్లు దాని డిపాజిట్లు తీసుకున్న వారికి నామినేషన్ సింపుల్ నేనైతే దాదాపు ఎప్పుడు చేయలేదు. కానీ ప్రతి ఒక్కరు నామినేషన్ అంటే అదేదో అనవసరంగా రాసిస్తున్నారు, సీరియల్ అనవసరంగా రాసిస్తున్నారు అనుకుంటున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే మున్సిపల్ వ్యవస్థ దాంట్లో ఒక 50% అటు 50% ఇటు ఉంది. అలా ఇక్కడ ప్రతి ఒక్క కాల్ ఇస్తున్నాము. వీటన్నిటికీ సత్తా తరపున మేము కూడా సపోర్ట్
చేసి త్వరలో మిమ్మల్ని మా బాడీ కలిసి మేము కూడా ఒక మీటింగ్ సభ్యవారిని అండ్ మా అధికారులను మన గౌరవ నాయకులను ముఖ్యంగా మన గౌరవ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇంకొక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరం కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం. అది దానికి బాధ్యత మా కాంట్రాక్టర్ తరగతి సుఖాలు తీసుకుంటున్నారు. అది ఎక్కడ ఏమనేది ఒక కండిషన్ కూడా కొద్దిగా డిలే కావచ్చు. అది వచ్చేటప్పుడు ఆ సమస్యలను మేము మా సబ్కా ద్వారా గవర్నమెంట్ తెలుపుకుంటా ఉన్నాం. తర్వాత చివరిగా ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి తోడ్పడతారని ఇక్కడ ఉన్న ప్రతి అధికారులకు నాయకులకు ఏ విధంగా సహాయపడాలో అన్ని విధాలుగా సహాయపడి కర్నూలు త్వరలో రాగానే కర్నూలు స్మార్ట్ సిటీ ఒక గ్రేటర్ అంటే మన హైదరాబాద్ మహానగరంలో విజయవాడలో వైజాగ్ అక్కడ ఉంది కదా, కర్నూలు మహానగరంగా తీర్పు పొందుతామని సభాముఖంగా అందరికీ తెలుపుచు నేను సెలవు తీసుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని అంతర్గాం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నూతనంగా వెలువడినటువంటి GNSS రోవర్ రైతుల భూమి హద్దులు తక్కువ సమయంలో కొలవటానికి నూతనంగా వెలువడినటువంటి GNSS సర్వే రోవర్ పరికరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అంతర్గాం తహసీల్దార్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు తూము రవీందర్ పటేల్ మాట్లాడారు. జిల్లాలో అన్ని మండలాలకు ఈ రోవర్ సర్వే చేయడానికి రోవర్ అనే పరికరాన్ని లేటెస్ట్ టెక్నాలజీతో సరఫరా చేయడం జరిగింది. మన అందరి తహసీల్దార్ల కార్యాలయాలకు అందించడం జరిగింది. ఈ రోవర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దాని యొక్క చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఆపరేషన్ చేసేవాళ్ళు కూడా ఒకటే సర్వేయర్తో కూడా సరిపోతుంది. మన రైతుల యొక్క భూముల సర్వే నంబర్ సరిహద్దులను పర్ఫెక్ట్గా ఖచ్చితంగా వాటిని నిర్ణయించి ఆ హద్దులను నిర్ణయించి మనకు రైతులకు ఈ గొడవలు ఇవన్నీ జరగకుండా చూపించే యంత్రమే ఇది రోవర్. కాబట్టి ఈ రోవర్ను మా మండలం కార్యాలయం సంబంధించిన సర్వేయర్ గారు, తర్వాత వారి యొక్క అసిస్టెంట్స్, తర్వాత మా కార్యాలయంలో అందరి సిబ్బంది కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రోవర్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకు మన కార్యాలయంకు వచ్చిన ప్రజలు కూడా హాజరవుతున్నందుకు వారికి కృతజ్ఞతలు. అంటే ఈ పరికరాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అంతకుముందేమో ఎక్కువ టైం తీసుకుంటుండే ఆ హద్దులు నిర్ణయించడానికి. ఇప్పుడు అట్లా కాకుండా తక్కువ టైంలోనే నిర్దిష్టమైన హద్దులను చూపించే పరికరం రోవర్. ఈ రోవర్ను సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు కూడా సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయని ఆశిద్దాం. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా మన సర్వే డిపార్ట్మెంట్కు సంబంధించి మా సర్వేయర్ లలిత గారు, వారి సిబ్బంది, తర్వాత మా జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్, తర్వాత వారి కార్యాలయ సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇట్లా మన అంతర్గాం మండలంలో ఎక్కువ భూమి సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రోవర్ చాలా మనకు ఇక్కడ యూస్ఫుల్. కాబట్టి రోవర్ను మనం సద్వినియోగం చేసుకుందాం. మీ భూముల సమస్యలు అనేది తొందరగా పరిష్కారం అయితే మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపు, గ్రామాన సంబరాలు చేయండి. మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును గ్రామాన సంబరాలు నిర్వహించండి. ప్రజాపాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అండగా, పేద ప్రజలకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రేషన్ కార్డులు, 0 వడ్డీ రుణాలు, ఉద్యోగాలు, రుణమాఫీ, రైతు భరోసా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. జూబ్లీహిల్స్ గెలుపును ప్రతి కార్యకర్త తమ గెలుపుగా భావించి సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు. ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా, మిగతా పేద ప్రజలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాలు, బోనసు, భరోసా, రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా మనను బదనాం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ జూబ్లీహిల్స్ గెలుపును తమ గెలుపుగా భావించి ప్రతి గ్రామాన వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నల్లగొండ ప్రభుత్వ వెటర్నరీలో మందుల కొరత. అంతా బయట నుంచి అన్నప్పుడు ప్రభుత్వ దవాఖానాలు దేనికోసం? రైతుల పశువులు ప్రమాదంలో, సెలైన్, మెడిసిన్, ఇంజెక్షన్ లేదు, బయట నుంచి కొని పెట్టండి. డాక్టర్ల సమాధానంపై రైతుల ఆవేదన. 12 మండలాల భారాన్ని మోయలేక చేతులెత్తేసిన పశువైద్య శాఖ అధికారులు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్టాక్. పశుసంవర్ధక శాఖ లోపాలు బహిర్గతం. పశువులకు చికిత్స కోసం వచ్చిన రైతుల జేబుల్లో చిల్లులు. ఎవరిది బాధ్యత? ప్రభుత్వ వెటర్నరీలో సేవలు లేక రైతులు ప్రైవేట్ ఆసుపత్రులకే పరుగు. స్టాక్ రాకపోతే శాఖ చేతులెత్తితే రైతులకు రక్షణ ఎవరు?
పశువుల ప్రాణాలపై నిర్లక్ష్యం. నల్లగొండ వెటర్నరీ దవాఖానాపై తీవ్ర ఆందోళన. ఆసుపత్రి మందులేని హాస్పిటల్గా మారిందా? అధికారులు సింపుల్గా సమాధానాలు. గగ్గోలు పెడుతున్న పశు రైతులు. గవర్నమెంట్లో ఏమో మీరు వచ్చినా కానీ బయట నుంచి తీసుకురమ్మంటారు, అంతేనా? గీదూడ పరిస్థితి ఏంది? చూస్తలేరు. మళ్ళీ రేపు వచ్చి సూదులు వేయించుకో. బయట నుంచి కొనుక్కొని రా సూదులు. వాళ్ళు కొనుక్కొచ్చిరుగా మరి. అన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఎందుకు ఉండద్దు? గుంటూరు కృష్ణానగర్ పార్క్ వద్ద బత్తుల నాగరాజు అనే వ్యక్తిపై హత్యాయత్నం. తన మొదటి భార్య చెల్లా ప్రశాంతి ఆమె ప్రియుడితో కలిసి హత్యాయత్నం చేసినట్లు ఆరోపించిన శ్రీనివాసరావుపేటకు చెందిన బాధితుడు బత్తుల నాగరాజు. మొదటి భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో రెండవ వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు తెలిపిన నాగరాజు, మొదటి భార్యతో 2 పిల్లలు సంతానం కాగా 2 పిల్లలను పుట్టిన నెలల వ్యవధిలోనే ఆమె అమ్ముకున్నట్లు ఆరోపించిన నాగరాజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బత్తుల నాగరాజు. ఎమ్మెల్సీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కృష్ణానగర్ పార్క్ వద్ద హత్యాయత్నం సమయంలో దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్. నేను వెళ్ళిన 10 నిమిషాలు సార్. నేను అప్పుడే బండి వేసుకుని వెళ్ళిపోయా. షార్ట్ అవ్వడం దగ్గర లేదు. వచ్చాడు సోన్ వాటర్ నేను తాగుతా ఉన్నాను కానీ పెద్ద శబ్దం అయితే యాక్సిడెంట్ అయింది అనుకో నేను బయటకి వాళ్ళు ఏదో గొడవ పడుకున్నారని మీరు ఎక్కడ వస్తే అరిసి లోపల కార్ అడ్డు వచ్చింది. కార్ అడ్డం పెడితేనే కార్ దిద్దాడని మీరు అనుకుని నేను బయటకి వెళ్ళి పెద్ద శబ్దం అయితే వచ్చింది. స్వామి కొంచెం జూమ్ చేస్తుందా దాన్ని? మాల వేసుకుని ఆయన అప్పుడు ఉన్నాడు. ఇస్త్రీ బండి ఆయన, ఇస్త్రీ బండి ఆయన, అది ఆ బండి ఇస్త్రీ బండి. చెన్నూరు నియోజకవర్గం మందమరి మండలంలోని పొన్నారం గ్రామం శివారులో విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్న జేసీబీ ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓనర్ పెంచాల రాజలింగు ద్వారా మట్టిని పెద్ద ఎత్తున రోడ్లపై ఇష్టారీతిగా స్పీడ్తో వెళ్తున్న ట్రాక్టర్లు ఈ స్పీడ్ ద్వారా ప్రజలకు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయంపై మందమర్రి ఎంఆర్ఓ సంప్రదించగా ఎంఆర్ఓ ఏమాత్రం పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోగలరని ప్రజలు కోరుతున్నారు. మంచిది ఇప్పుడు
ఆ రోడ్డుకి గీసేది వాటి ఓనే రోడ్ ఇప్పుడు మేము ఆపిన బస్సు ఇప్పుడు ట్రాక్టర్ లోడ్ బండి అయితే ఉండాలి కదా. వీడియో ఇస్తాను డైరెక్ట్ జోరుగా తీసిగా మంచిది. రోడ్డు బండి ఇప్పుడు ఆ రోడ్డుకి గీసేది వాటి ఓనే రోడ్ ఇప్పుడు మేము ఆపిన బస్సు ఇప్పుడు ట్రాక్టర్ లోడ్ బండి అయితే ఉండాలి కదా. వీడియో ఇస్తాను డైరెక్ట్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.